చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అటు కౌంటింగ్ ముగిసింది, ఇటు అటాకింగ్ మొదలైంది. ప్రమాణ స్వీకారాలు కాకముందే వైఎస్ఆర్సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగారు. ఆ తరువాత ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. అక్రమ అరెస్టులకు తెరతీశారు. ఇప్పుడు ధ్వంసరచన కూడా స్టార్ట్ చేసేశారు. అధికారంలోకి వచ్చి కనీసం నెల కూడా కాలేదు, అప్పుడే విధ్వంస పాలన పీక్స్కు చేరుకుంది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీసు బిల్డింగ్ను కూల్చేశారు. విశాఖలో పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలన్నింటినీ టార్గెట్ చేసేశారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఎల్లో బుల్డోజర్తో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారా? దాడులు, అక్రమ అరెస్టులు, విధ్వంసాలు, ఇదేనా ఎల్లో పాలన? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఒకరేమో పసుపు బిళ్ళ చూపిస్తే కుర్చీ వేసి కాఫీలు ఇవ్వాలంటారు. మరొకరేమో ఆర్టీఏ అధికారులు తన కాళ్ళు పట్టుకోవాలని హుకుం జారీ చేస్తారు. ఇంకొకరు బూతులతో విరుచుకుపడుతూ తన మాట వినకపోతే గంటల కొద్దీ నిలబడతానని వార్నింగ్లు ఇస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వంతో మొరపెట్టుకుంటారు. కానీ ఆ ప్రభుత్వ పెద్దలే ఇబ్బందులకు గురి చేస్తే ఎవరితో చెప్పుకుంటారు? ఏపీలో అచ్చంగా ఇదే జరుగుతోంది. వచ్చిన వారానికే పరిస్థితి ఇలా ఉంటే మిగతా 5 ఏళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుంటే కక్కలేక మింగలేక తమలో తామే మదన పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేయాలా? పసుపు బిళ్ళ చూపించే కార్యకర్తల కోసం పనిచేయాలా? ఉద్యోగులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఏంటి దుర్భాషలు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. రిషికొండ భవనాలకు సంబంధించి గత ప్రభుత్వం పర్యాటక కేంద్రం పేరిట కేంద్రానికి దరఖాస్తు చేసుకుందని వాళ్లే రాస్తారు. రిషికొండపై అన్ని అబద్ధాలేనని వాళ్లే రాస్తారు. ఏముందిలేండి, పెన్నులో పచ్చ ఇంకు నింపుకుంటే ఏదైనా రాయొచ్చు. అసలే ఇప్పుడు అధికార పక్షమాయే, వాళ్ళనెవరు అడుగుతారు? 5 కోట్ల మందిలో 5గురు నమ్మినా చాలే అనేది వాళ్ళ భావన కావచ్చు. తప్పుడు ప్రచారం చేయటంలో ఆరితేరిన వాళ్ళు, జర్నలిజాన్ని భ్రష్టు పట్టించడంలో పీహెచ్డీ చేసినోళ్ళు. ఋషికొండపై కొత్త భవనాలకు పునాదిరాయి పడ్డప్పటి నుంచి అదే తీరు. ఇప్పుడు కళ్ళు జిగేల్మంటూ కొండపై భవనాలు కనిపిస్తుంటే, ఆ భవనాలు ఋషికొండకు ఒక మణిహారంగా మారుతుంటే, విశాఖలోనే ఒక ఐకానిక్ భవనంలా కనిపిస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారు. అందుకే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు అద్భుత భవనాలపై ఎందుకీ ఏడుపులు? ప్రపంచ స్థాయి భవనాలు చూసి తట్టుకోలేకపోతున్నారా? 1000 కోట్లతో నాసిరకపు తాత్కాలిక భవనాలు కట్టినప్పుడు ఏమయ్యాయి ఈ నోళ్లన్నీ? తేల్చేద్దాం గన్ షాట్గా. ఊహించిందే బాస్, ముందుగా ఊహించింది. ఇలాంటి పాలన ఇప్పుడేమీ కొత్త కాదు. 2014లో జరిగింది, ఇప్పుడు అదే జరుగుతోంది. కాకపోతే ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో పాలన మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. పాత పథకాలకు కోత పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆస్తులపై కన్నేశారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా లెక్క చేయకుండా ఎల్లో బుల్డోజర్తో తొక్కి పడేస్తున్నారు. తాడేపల్లిలో దాదాపుగా నిర్మాణం పూర్తి కావస్తున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. త్వరలో వాటిని కూల్చేస్తారేమో. ఈ 5 ఏళ్లు కూల్చడమే తప్ప కొత్తగా కట్టేవేమీ మనకు కనిపించకపోవచ్చు. కేవలం నిర్మాణాలే కాదు, ప్రజల ఆశల సౌధాలు కూడా కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా ఇది పూర్తి కావస్తోంది కూడా. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో ఉంది. ఎందుకో అది బాబు గారికి నచ్చలేదు. అందుకే ఉదయం 5 గంటల ప్రాంతంలో పొక్లైనర్లు, బుల్డోజర్లతో ఆ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు. 2 గంటల్లో మొత్తం కూల్చేశారు. అంతేలేండి, కూల్చివేతలే తెలిసినోడికి ఒక కట్టడం వెనుక కష్టమేంటో ఎలా తెలుస్తుంది? ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, ఎల్లో బుల్డోజర్తో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారా?
క్వశ్చన్ నెంబర్ 3, దాడులు, అక్రమ అరెస్టులు, విధ్వంసాలు ఇదేనా ఎల్లో పాలన? క్వశ్చన్ నెంబర్ 4, ప్రజల ఆశల సౌధం పైన దాడులు మొదలయ్యాయా? క్వశ్చన్ నెంబర్ 5, ఇలాంటి విధ్వంస పాలనపై ప్రశ్నించే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారా? ఎస్, ఏపీలో విధ్వంసం పీక్స్కు చేరుకుంటున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇంతవరకు బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో దాడులు, అక్రమ అరెస్టులు, బుల్డోజర్ రాజకీయాలు చూశాం. ఇప్పుడు ఏపీ దానిని మించిపోయేలా ఉంది. మంచి పరిపాలన చేయమని కూటమికి అద్భుతమైన మెజారిటీ ఇచ్చి అధికారంలో కూర్చోబెడితే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు. అన్నప్రాసన రోజే అసలు రంగు బయటపడినట్టు అధికారంలోకి వచ్చిన నెలలోపే విధ్వంసం మొదలు పెట్టేశారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ల మీద, పచ్చనేతల అరాచకాలను ప్రశ్నించిన వాళ్ల మీద దాడులకు పాల్పడుతున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈ ఎల్లో కక్షలు, కుట్రలు ఎంతవరకు చేరాయంటే ఆఖరికి పార్టీ కార్యకర్తలు, నేతలే కాదు, పార్టీ ఆస్తులు, ఆఫీసులను కూడా ధ్వంసం చేస్తున్నారు. అయినా మన అవివేకం కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులనే ధ్వంసం చేస్తున్న వాళ్ళు పార్టీ ఆస్తులను వదిలేస్తారా? అదంతా సరే కానీ అప్పట్లో ప్రజావేదిక కూడా కూల్చేశారు కదా సార్, మరి దాని మాటేంటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. దానికి నా దగ్గర సమాధానం ఉంది. చంద్రబాబు నివాసం ఉండే ఇల్లుతో పాటు ఆ ప్రజావేదిక పూర్తిగా అక్రమ కట్టడం, అందుకే దాన్ని కూల్చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూడా అక్రమ కట్టడమేనని ఆరోపిస్తున్నారు కదా, మరి దానికి ఆధారాలు ఉన్నాయా? కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆ నిర్మాణాలను ఎలా కూల్చేస్తారు? దీనికి సమాధానం చెప్పగలరా? పర్మిషన్ లేకుంటే ముందుగా ప్రొవిజనల్ ఆర్డర్ ఇవ్వాలి, కూల్చివేయకూడదు. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ పాటించాలి, కూల్చివేయకూడదు. ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, కూల్చివేయకూడదు. దానికి కూడా 15 రోజుల టైం ఇవ్వాలి, కూల్చివేయకూడదు. అది కూడా కాదంటే ట్రైబ్యునల్కు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ అది అక్రమ కట్టడమని తేలితే అప్పుడు కూల్చేయవచ్చు. అయినా చట్ట ప్రకారం నడుచుకోవడానికి ఇక్కడేమైనా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది సార్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ భవన నిర్మాణాలు కూల్చేసిన ఘటనపై వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దుశ్చర్యను ఖండించాలని కోరారు. అసలు ప్రజాస్వామ్యవాదులు ఎక్కడున్నారు సార్? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యేక హోదాపై గొంతులు చించుకుని ఇప్పుడు అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హోదా గురించి మాట్లాడని వాడు ప్రజాస్వామ్యవాదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుంటే నోరు విప్పని వాడు ప్రజాస్వామ్యవాదా? పేద పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువులపై విషపు రాతలు రాసినోడు ప్రజాస్వామ్యవాదా? దేశంలోనే ఉన్నత పదవుల్లో ఉంటూ ఆ విషపు రాతల్ని దేశమంతా ప్రచారం చేసినవాడు ప్రజాస్వామ్యవాదా? ఒకానొక సమయంలో ఏపీలో విద్య, వైద్యం అద్భుతంగా ఉందంటూ కితాబులిచ్చి ఎన్నికల సమయంలో తమ జాతి కోసం మాట మార్చినవాడు ప్రజాస్వామ్యవాదా? ఎన్నికల ముందు దిక్కుమాలిన సంస్థలు పెట్టి పెన్షన్లు అందకుండా అవ్వాతాతలను ఇబ్బంది పెట్టినవాడు ప్రజాస్వామ్యవాదా? వైఎస్ఆర్సీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే నోటికి ఎల్లో ప్లాస్టర్ వేసుకున్నవాడు ప్రజాస్వామ్యవాదా? అసలు ప్రజాస్వామ్యవాదులు ఎక్కడున్నారు సార్? ఇక్కడ ప్రజలంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ధ్వంసాలు, విధ్వంసాలు, దాడులు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, వారికి సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే పరిమితం అనుకుంటే మీరు పొరబడినట్టే. మీ ఆశల సౌధాలపైన ఏదో ఒకరోజు తప్పకుండా కన్నేస్తారు. కానీ నేను కోరుకునేది ఒక్కటే సార్, అవ్వాతాతలు 7,000 పెన్షన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. అమ్మకు వందనం కోసం తల్లులందరూ పిల్లలతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. 3,000 రూపాయల భృతి కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. 20 లక్షల ఉద్యోగాల కోసం యువకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. 20,000 రూపాయల పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. నెల నెల 1,500 రూపాయల కోసం అమ్మాయిలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. అలా కాదని వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చినట్టుగా ప్రజల ఆశల సౌధాన్ని కూడా కూల్చివేయచ్చనుకుంటే మీ ఎల్లో సౌధం కుప్ప కూలుతుంది. ఇది మాత్రం గన్ షాట్. పసుపు బిళ్ళ రాజ్యాంగం, దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్యనే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి విన్నాం. కొత్తగా ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగం ఏంటి అనుకుంటున్నారా? ఆ రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చిన తెలుగుదేశం పార్టీనే ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగాన్ని కూడా తెచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి, వారిని జైళ్లలో తోయడానికి ఉద్దేశించింది. ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగం ఉద్యోగులను బెదిరించడానికి, బూతులు తిట్టడానికి, నరికేస్తామని వార్నింగులు ఇవ్వడానికి.
ఈ పసుపు బెళ్ల రాజ్యాంగం ప్రకారం రానున్న 5 ఏళ్లు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అమాయకంగా ఫేసులు పెట్టి అడిగే వారికి నా దగ్గర సరైన సమాధానం ఉంది. చెబుతా వినండి. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం. ప్రైవేటు పబ్లిక్ జీవితాలను ఉదహరిస్తూ శ్రీశ్రీ చెప్పిన మాటలివి. టీడీపీ నేతలు దీన్ని కొంచెం కొత్తగా మార్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చెబుతున్నారో తెలుసా? ప్రతిపక్షంలో ఉంటే అడ్డమైన ఆరోపణలు చేస్తాం, ఎన్నికల ముందు మీపై వల్లమాలిన ప్రేమ చూపిస్తాం, ఎన్నికలు ముగిసి అధికారంలోకి వస్తే పబ్లిక్గా పచ్చి బూతులు తిడతాం, అవసరం అనుకుంటే నరికేస్తామని పబ్లిక్గా వార్నింగులు కూడా ఇస్తాం. ఇదేమీ అనైతిక చర్య కాదే. ఎందుకో తెలుసా? పసుపు బిళ్ళ రాజ్యాంగంలో ఆర్టికల్ 164 అర్థమైందిగా. ఆర్టికల్ 164 ప్రకారం మిమ్మల్ని బెదిరించడానికి, బూతులు తిట్టడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి అంటున్నారు నరాన ఆధిపత్యం, అహంకారం జీర్ణించుకుపోయిన కొందరు ఎల్లో నేతలు. సార్ ఒక్కటి మాత్రం నిజం, వచ్చిన వారానికే మొదలెట్టేశారు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా పబ్లిక్గా పచ్చి బూతులు తిడుతున్నారు. పబ్లిక్గానే ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. నరికేస్తాం, చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ అంటూ రాష్ట్ర ప్రజలు టన్నుల కొద్దీ జాలి చూపుతున్నారు. అసలు ఉద్యోగులంటే ఎవరు సార్? ఉద్యోగాన్ని ఒక ఉద్యమంలా చేసేవారు. కానీ గత 5 ఏళ్లలో ఉద్యమాన్నే ఉద్యోగంగా మార్చుకున్నారు. తమ హక్కుల కోసం గట్టిగానే డిమాండ్లు వినిపించారు. సార్ అది వారికున్న హక్కంట. ఇప్పుడు డిమాండ్ల సంగతి దేవుడెరుగు. ఈ 5 ఏళ్లు ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని బూతులు తినాలో. పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ అంటూ రాష్ట్ర ప్రజలు టన్నుల కొద్దీ జాలి చూపుతున్నారు. అసలు ఉద్యోగులంటే ఎవరు సార్? ఉద్యోగాన్ని ఒక ఉద్యమంలా చేసేవారు. కానీ గత 5 ఏళ్లలో ఉద్యమాన్నే ఉద్యోగంగా మార్చుకున్నారు. తమ హక్కుల కోసం గట్టిగానే డిమాండ్లు వినిపించారు. అది వారికున్న హక్కంట సార్. ఇప్పుడు డిమాండ్ల సంగతి దేవుడెరుగు. ఈ 5 ఏళ్లు ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని బూతులు తినాలో. పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బాదుడని జాలి చూపించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇన్ని అవమానాలు పడుతూ వాళ్లే సైలెంట్గా ఉన్నప్పుడు మనం చేయగలిగిందేముంది బాస్? ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ మంత్రులు, నేతలు దుర్భాషలాడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రభుత్వ ఉద్యోగులపై ఏంటి బూతు పురాణం? క్వశ్చన్ నెంబర్ 2, ఉద్యోగులంటే టీడీపీ నేతలకు ఎందుకంత కక్ష? క్వశ్చన్ నెంబర్ 3, ప్రభుత్వ ఉద్యోగులంటే అంత చులకన భావం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 4, ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 5 ఏళ్లు పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బండబూతులు, బహిరంగంగా బెదిరింపులతో విరుచుకుపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పెట్టండి కాఫీలు, వేయండి కుర్చీలు, చేయండి మర్యాదలు, కొట్టండి సలాములు. ఇక నుంచి మామూలుగా ఉండదు. పసుపు బిళ్ళ మోత మోగిపోవాల్సిందే. బిళ్ళ చూపిస్తే ఎలాంటి అధికారైనా దిగి రావాల్సిందే. వంగి దండాలు పెట్టాల్సిందే. అయిన వారి ఫైళ్లు చకచక కదలాల్సిందే. లేకుంటే ఏమవుతుందో తెలుసుగా. పేరుకే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, పసుపు బిళ్ళ చూపిస్తే కాఫీలు, టీలు అందించే సర్వెంట్లు. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు మన మంత్రి గారు ఉద్యోగులకిచ్చిన ప్రమోషన్. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో మీరే వినండి. 5 సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. కుర్చీ వేసి మీ పని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఆర్టీఏ అధికారులు, వీళ్లకు మరో బంపర్ ఆఫర్. ఆపండి సీజులు, ఇవ్వండి పర్మిట్లు, కడగండి బస్సులు, తొడవండి లారీలు, పట్టండి కాళ్లు. పేరుకే మీరంతా రవాణా శాఖ అధికారులు, పసుపు బిళ్ళ ముందు మీరంతా వట్టి క్లీనర్లు. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత వారి పాలనలో మీకిచ్చిన ప్రమోషన్. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నారో మీరే వినండి. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ కమిషనర్లో పోతారా, ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషలీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారన్న కొడకల్లా. పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే.
నరుకుతా. ఇంకా నా లైఫ్ అయిపోయింది. నీ అమ్మ నాకు కడుపు నరుకుతారా? మీరెందుకు హ్యాపీ ఉండాలరా? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు నరుకుతాలే. అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిందమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదులే. ఏమనుకుంటాను నేను. గత ప్రభుత్వ హయాంలో ఆయన గారి బస్సులు లారీలు సీజ్ చేశారట. ఇప్పుడు వాటికి పర్మిట్లు ఇచ్చి సీజులు ఆపి ఆ బస్సులు లారీలు నీట్గా కడిగి తనకు అప్పగించాలట. ఇదంతా రవాణా శాఖ అధికారులే చేయాలట, లేకపోతే నరికేస్తారట. ఆఖరికి అదే రవాణా శాఖలోని మహిళా అధికారిని పైన కూడా బండబూతులతో రెచ్చిపోయారు. అంతేకాదు, వారి పిల్లలు కుటుంబాలను కూడా బతకనివ్వమంటూ హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంత బహిరంగంగా ప్రభుత్వ అధికారులను చంపేస్తానంటూ వార్నింగ్లు ఇస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అనాలా, పసుపు రాజ్యం అనాలా? ఇక మున్సిపల్ అధికారులకు మరో భారీ బొనాంజా. కట్టండి చేతులు, వంచండి మోకాళ్ళు, రెక్కరించండి చెవులు, వినండి బూతులు, తేలేయండి కనుగుడ్లు. పేరుకే మీరంతా మున్సిపల్ అధికారులు, ఇకపై పసుపు బిళ్ళ ముందు మీరంతా బూతులు వినాల్సిన బానిసలు. ఇది నేనంటున్న మాట కాదు సార్. చింతకాయల అయ్యన్న పాత్రుడు మీకిచ్చినటువంటి ప్రమోషన్. ప్రభుత్వ ఉద్యోగులపై బండబూతులతో విరుచుకుపడ్డారు. అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. ఎస్సీ గారు డబ్బాలు ఇచ్చిన ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎవరికి ఉన్న పెత్తనం ఏంటి? నర్సీపట్నంలో దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఒకరున్నారట. వాడి సంగతి తేలుస్తా అంటూ చిందులు తొక్కారు. పని చేయటానికి ఇష్టం లేకపోతే పోండి అంటూ గద్దించారు. నిజంగా ఆ మున్సిపల్ అధికారులు తప్పు చేసి ఉంటే, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే వారిపై అధికారికంగా చర్యలు తీసుకోవచ్చు. లేదంటే తొలి తప్పుగా మన్నించి గౌరవప్రదంగా మందలించవచ్చు. అంతేకాని ఒక ప్రభుత్వ అధికారిని నడి రోడ్డుపై నిలబెట్టి బండబూతులు తిట్టడమేంటి? ఆ హక్కు ఎవరిచ్చారు? అందులోనూ ఓ మహిళా అధికారిని పక్కనే పెట్టుకుని దుర్భాషలాడడమేంటి? ప్రభుత్వ ఉద్యోగైనా సామాన్య పౌరుడైనా ఒక వ్యక్తిని వ్యక్తిగత అసభ్యకరంగా దూషించే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకైనా పోలీసులకైనా నేను చెప్పేది ఒక్కటే. సరిగ్గా 1వ తేదీన జీతం వస్తుందో రాదో తెలియకపోయినా ఫలానా కంపెనీలో పనిచేస్తున్నానంటూ ఓ ప్రైవేటు ఉద్యోగి గర్వంగా చెప్పుకుంటాడు సార్. ఆత్మగౌరవంతో బతికేస్తుంటాడు సార్. కానీ ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవుల్లో ఉండి సమాజంలో ఉన్నతంగా బతుకుతూ గౌరవం పొందే ప్రభుత్వ ఉద్యోగులకైనా పోలీసులైనా తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోరు. సార్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలోకి రాజకీయ నాయకులు చొరబడకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాన్ని మాని రాజకీయాలు చేయకూడదు. ఉద్యోగం పురుష లక్షణమని మన పెద్దలంటారు. ఇక్కడ పురుషులు అంటే మగవారని అర్థం కాదు, మనిషి లక్షణమని అర్థం. కానీ ఇప్పుడు ఈ సామెతను కాస్త మార్చి చెప్పుకోవలసి వస్తుంది. ఉద్యోగం పురుష లక్షణం మాత్రమే కాదు, పౌరుష లక్షణం కూడా. అది ఉంటే ఉద్యమించండి, లేదంటే ఉసూరుమంటూ ఉద్యోగం చేసుకోండి. ఇది మాత్రం గన్ షాట్. అదేంటి సార్, ఋషికొండపై అద్భుతమైన ఐకానిక్ భవనం కడితే జగన్ ప్యాలెస్ అంటూ ప్రచారాలు చేస్తారేంటి? అదేదో ప్రభుత్వ సొమ్ముతో జగన్ సొంతానికి కట్టుకున్న భవంతిలా రచ్చ చేస్తారెందుకు? ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు చేసేవాళ్ళు అలాంటి భవనాలను 100 జన్మలెత్తినా కట్టలేరు కాబట్టి. నిజానికి ఇలా ప్రచారాలు చేసేవాళ్ల థీరీ ఏంటో తెలుసా? 1000 కోట్లతో కట్టిన తాత్కాలిక భవనాలు చినుకు పడితే చెరువులా మారినా అవి ప్రపంచ స్థాయి కట్టడాలు అనాలి. అందులో సగం కన్నా తక్కువ డబ్బులతో నిజంగా ప్రపంచ స్థాయి భవనం కట్టినా దాన్ని జగన్ ప్యాలెస్ అంటూ ప్రచారం చేయాలి. గ్రాఫిక్స్తో అరచేతిలో స్వర్గం చూపిస్తే ఆహా ఓహో అంటూ బ్యానర్ హెడ్డింగులు పెట్టాలి. రియాలిటీలో కళ్ళు చెదిరే భవనం కడితే అయ్యో ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఏడ్పులు మొదలు పెట్టాలి. ఇదే వాళ్ళ పొలిటికల్ థియరీ, ఇదే వాళ్ళ ఎల్లో డిక్షనరీ. కళ్ళు జిగేలమంటూ కొండపై భవనాలు కనిపిస్తుంటే, ఆ భవనాలు ఋషికొండకు ఒక మణిహారంలా మారుతుంటే, విశాఖలోనే ఒక ఐకానిక్ భవనంలా కనిపిస్తుంటే
కనిపిస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారు. అవును, ఋషికొండ విషయంలో ఇదే జరుగుతోంది. అసలు ఋషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలే కదా, అయినా ఎందుకీ తప్పుడు ప్రచారాలు? జగన్ సొంత ఆస్తి అన్నట్లుగా ఎందుకీ పైత్యపు రాతలు? విశాఖలో భూ రక్షకులెవరో భూ భక్షకులెవరో తెలియదా? ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు ఋషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ తరువాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్, ఋషికొండపై అన్ని అబద్ధాలే అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. నిజంగా అది జగన్ సొంత ఆస్తే అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్లోకి అడుగు పెట్టేవారా? అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు. ప్రైవేటు ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఎరుగుతాయని మీకు తెలుసుగా. అలా జరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. ఇదంతా ఎందుకు బాస్? అది జగన్ ప్యాలెస్ అంటున్నారుగా, ఆయన సొంతానికి కట్టుకున్నారని ప్రచారం చేస్తున్నారుగా. అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. మ్యాటర్ ఫినిష్. దీనికి ఇంత రాద్ధాంతం అవసరం లేదుగా. మీరు అలా చేయలేరు, ఎందుకంటే అవి ప్రభుత్వ భవనాలని మీకు తెలుసు. ఆ స్థాయి భవనాలు మీరు కట్టలేరని కూడా మీకు బాగా తెలుసు. అహం కుళ్ళు ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్కు ఆ బిల్డింగ్ను చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దానిపై బురద జల్లకపోతే మీ నాయకుడు ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేకపోయాడన్న ప్రశ్న ఎదురు కావచ్చు. మీరు చెప్పిన ఆ 500 కోట్లతో జగన్ అలాంటి రాజమహల్ కట్టగలిగితే 1000 కోట్లతో అమరావతిలో అలాంటి బిల్డింగులు ఎందుకు కట్టలేకపోయారు? చిన్నపాటి వర్షానికి చెరువులా మారే బిల్డింగులు కట్టిన మీరా ఋషికొండలో ప్రభుత్వ భవనాలను ప్రశ్నించేది? ఇంకో 25 ఏళ్లైనా ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్ మీరు కట్టలేరు. ఎందుకో తెలుసా? మీరు కట్టేవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లే, గాల్లో మేడలే. ఋషికొండ భవనాలపై ఎల్లో బ్యాచ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అద్భుతమైన భవనాలపై ఎందుకీ ఎల్లో ఏడుపులు? క్వశ్చన్ నెంబర్ 2, ప్రభుత్వ భవనాలపై ఎందుకీ తప్పుడు ప్రచారాలు? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ సొంత ఆస్తి అన్నట్టుగా ఎందుకీ పైత్యపు రాతలు? క్వశ్చన్ నెంబర్ 4, విశాఖలో భూ రక్షకులెవరో భూ భక్షకులెవరో తెలియదా? ఋషికొండ భవనాలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2014 నుంచి 2019 మధ్య అన్ని తాత్కాలిక భవనాలే తప్ప ఒక్క ఐకానిక్ భవనము కట్టలేదు. అదే 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ ఎన్నో భవనాలను కట్టారు. అందులో ఒకటే ఋషికొండపై నిర్మాణాలు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తరువాత రాజకీయ ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యం కోసం ఒక ఐకానిక్ భవనం నిర్మించాలని అనుకున్నారు. ఇప్పుడు ఋషికొండపై కనిపిస్తున్న భవనాలు ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మించిన వాటిపై విష ప్రచారాలు చేస్తున్నారు. దీన్నే విష సంస్కృతి అంటారు. అది పుట్టుకతో వచ్చింది, అంత తొందరగా పోదు. దాదాపు 1000 కోట్లతో తాత్కాలిక సచివాలయం నిర్మించినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? చిన్న వర్షానికే లీక్ అయినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? నీరంతా గదుల్లోకి ప్రవహించినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? 1000 కోట్ల రూపాయలు వృధాగా కాంట్రాక్టర్లకు తగలేసినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే. ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు లేస్తున్న నోళ్లన్నీ అప్పుడు మోగబోయాయే. ఇప్పుడు 400 కోట్లతో ఋషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా ఐకానిక్ భవనాలు నిర్మిస్తే విషం కక్కుతారా? నిజానికి విశాఖలో బీచ్కు ఆనుకుని ఉన్న ఋషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ భవనాలు ఉండేవి. అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి కొత్త భవనాలు కట్టాలని అప్పట్లో జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఇక ఋషికొండ మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించారు. గతంలో హరిత రిసార్టు 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగానే నిర్మించారు. ఇందులో మొత్తం 7 బ్లాక్స్ ఏర్పాటు చేశారు. రాసుకోండిరా అబ్బాయిలు, అక్కడేముందో చెబుతాను. ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్, బ్యాంకెట్ హాల్తో విజయనగర బ్లాక్. ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బ్యాంకెట్ హాల్తో కళింగ బ్లాక్. సూట్ రూములు, కాన్ఫరెన్స్ హాల్తో పల్లవ బ్లాక్. సమావేశ మందిరాలతో చోళ బ్లాక్. రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్తో గజపతి బ్లాక్. ప్రైవేట్ సూట్ రూములతో వేంగి బ్లాక్.
రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్టర్న్ గంగా బ్లాక్ ఇలా అత్యద్భుతంగా నిర్మించారు. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా 5 స్టార్ హోటల్స్ని తలదన్నేలా ఈ నిర్మాణం జరిగింది. రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి, కానీ ఎవరో సొంతంగా భవనాలు కట్టేసుకున్నట్లుగా ఈ ఏడుపు గొట్టు రాతలెందుకు? అవన్నీ ప్రైవేటు భవనాలు అన్నట్లు, అవేవో తాత్కాలిక భవనాలు అయినట్టుగా, వాటిని ప్రైవేటు వ్యక్తులకు దారబోస్తున్నట్టుగా ఎందుకీ ఎల్లో ఓవర్ యాక్షన్? ముందుగా అక్కడ పర్యాటకం కోసమే భవన నిర్మాణాలు మొదలుపెట్టారు. విశాఖ నుంచే పరిపాలనని ప్రకటించిన తరువాత అవసరమైతే వాటిని సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవాలని అనుకున్నారు. ఎవరు ఎలా వాడుకున్నా అది ప్రభుత్వ ఆస్తే కదా, అవి ప్రభుత్వ భవనాలే కదా. ఏదో ఆ భవనాలను జగన్ తన జేబులో పెట్టుకుని తాడేపల్లి తీసుకుపోతున్నట్లు ఎందుకీ రోతరాతలు బాస్? నిజంగా జగన్ విశాఖలోనే ఉండాలని అనుకుంటే తనే సొంతంగా ఒక భవనం నిర్మించుకుంటారు. గత 5 ఏళ్లుగా ఆయన తాడేపల్లిలోని ప్రభుత్వ భవనం నుంచి పాలనేమీ చేయలేదుగా, అది తాను సొంతంగా కట్టించుకున్నదేగా. గ్రాఫిక్స్ లో బ్రతకాలి, గాలి మేడల్లో జీవించాలి అనుకునే వారికి రియాలిటీ నచ్చదు. ఒక్కటి గుర్తు పెట్టుకో, నిజమన్నది రిషికొండ భవనంలో స్ట్రాంగ్ గా ఉంటుంది, అబద్ధమన్నది గ్రాఫిక్స్ బిల్డింగ్ లా గాల్లో ఉంటుంది. అది ఏదో ఒక రోజు కుప్పకూలడం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.